శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాములవారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల ఫ్యామిలీ. అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించిన పరివారం. వావిలాలపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాల స్వీకరణ. ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాములవారి కళ్యాణం. గట్టుదుద్దనపల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాల వీడియోలు విడుదలయ్యాయి. గలమెత్తి పాడాలి మాతృమూర్తి పాదాల ముందర అనే పాటలు వీడియోలను ఈరోజు కరీంనగర్లో విడుదల చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి శతవసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ చిన్ననాటి నుండి పాడేవారు. పలు అంతర్గత సమావేశాల్లో, సభల్లో సంజయ్ దేశభక్తి గీతాలు పాడేవారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సన్నిహితులు సూచించడంతో బండి సంజయ్ ఈ గీతాలను విడుదల చేశారు. నిన్న ఈ వీడియోలకు సంబంధించి ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ రోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు చిన్నారుల సమక్షంలో బండి సంజయ్ గీతాల వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత ఆకుల నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివర్చన స్టేజ్ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివాంచన స్టేజ్ వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన మాట్లాడుతూ వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణం సాంప్రదాయంగా వస్తుందని వివరించారు. కళ్యాణానికి 50,000 మంది భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శ్రీ శివ, శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములవారి పెళ్లంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణం. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం శ్రీ రామనామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా
ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వేములవాడలో జరపడం మన సనాతన సాంప్రదాయాన్ని, ఆ సీతారామచంద్ర స్వాముల్ని ఆదర్శమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా మనం వారి దీవెన తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా అయితే భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా సుమారు 40,000 పైచిలకు 50,000 వరకు కూడా వచ్చేటువంటి భక్తుల మధ్యలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి మా రాజరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పెద్దలు మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారికి రావడం, స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబ పక్షాన, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా విలీన గ్రామాల అభివృద్ధికై వేసిన టెండర్లను అకారణంగా రద్దు చేయడంలో అంతర్యమేమిటని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర శివారు ప్రాంత డివిజన్లకు గాను ఎన్నికలకు ముందు 50 కోట్ల టెండర్లు పిలిచారని, గత రాత్రి అకారణంగా రద్దు చేశారని ఆరోపించారు. ఇట్టి విషయంపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. అకారణంగా 18,000 ఇండ్లకు ట్యాక్స్ పెంచారని, వీరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. రెండింతల ట్యాక్స్ పెంచే అర్హత ఎవరిచ్చారని ప్రశ్నించారు. 40 రోజులు గడుస్తున్నా బీజేపీ కార్పొరేటర్లు తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎవరెవరైతే కాంట్రాక్టర్లు పాల్గొన్నారో ఆ పాల్గొన్న వాళ్లకు కేవలం ఒక మెసేజ్ పంపిండ్రు. ఒక మెసేజ్, ఆ మెసేజ్ ఏంటంటే టెండర్ క్యాన్సల్, రిజెక్టెడ్ అయిపోయింది, మీ అన్ని క్యాన్సల్ చేసినామని. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా అసలు ఏ గ్రౌండ్లో దీన్ని మనం క్యాన్సల్ చేసినాం, ఎందుకు క్యాన్సల్ చేసినాం, పూర్తి వివరాలతో ఎక్కడ కూడా ఆన్లైన్లో ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. నేను ఈరోజు కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. కలెక్టర్ గారు కొత్త మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం మీకే కదా పవర్స్ ఉన్నాయి, మీకు తెలియకుండా అవుతుందా? నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, ఏంది కకృతి? ప్రజల రక్తం తాగేందుక? నేను బండి సంజయ్ని అడుగుతున్నా, ఈరోజు 2 పార్టీలు పరిపాలిస్తున్న కేంద్రంలో, ఒకటి రాష్ట్రంలో. నేను బండి సంజయ్ని అడుగుతున్నా, ఇంకా రక్తం తాగుతారా? ఇంకేం చేస్తారు? డెవలప్మెంట్ కావాలి, ఎన్నికలైనాక రాజకీయాలు లేవు, రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే. దాని తర్వాత మేము మంచి దోస్తులం, బాగా పనిచేస్తాం, అష్టచమ్మ ఆడుకుంటాం అని చెప్పిన వాళ్ళు మీరు మరి టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? బండి సంజయ్కు తెలియకుండా, పొన్నం ప్రభాకర్కు తెలియకుండా ఈ టెండర్లు క్యాన్సిల్ అయినాయా? అయితే మీరిద్దరు కూడా వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. ఇంత పెద్ద కార్పొరేషన్, ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్, అక్కడ జరిగే విషయాలు మీకు తెలియదా? మీ ఇద్దరు ప్రమేయం లేదా? కరీంనగర్లోని ప్రశాంత నగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా తిలకించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రతత్వం, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులందరికీ ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్లోని రామ్నగర్లో ఉన్న రామసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రతత్వం మరియు ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ దేవుని ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. కరీంనగర్ నగరంలోని 52వ డివిజన్ వావిలాలపల్లి రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ సాగింది. ఈ సందర్భంగా భక్తులకు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ వేడుకలో నగరపాలక సంస్థకు చెందిన 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్రావు, మేచినేని వనజతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్మార్త సాంప్రదాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి. ఆచమనీయం సమర్పయామి. తాగడానికి తీర్థం ఇస్తున్నామనే భావనతోనే అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కులాల సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేకువజామున కరీంనగర్లో జరగబోయే లక్షలాది మంది రైతులతో రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరీ సభ విజయవంతం చేయాలని పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి మహాగర్జన సభ గోడపత్రులను రామారావు ఆవిష్కరించారు. సభ విజయవంతం చేయడానికి భద్రాచల దేవాలయ ప్రాంగణం ముందర గుర్రమెక్కి పోలాడి రామారావు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 70% మిగిలి ఉన్న 2 లక్షల రుణమాఫీకి నిధులు కేటాయించలేదని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపులు తగ్గించి ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఊసేలేదని, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రైతులకు అడపాదడపా అరాకొరాగా ఇస్తూ మోసగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజా సంఘాల అధ్యక్షుడు పెడియాల రామరెడ్డి, ప్రజా సంఘాల జాతీయ నాయకులు సాంబశివరావు, నాయకులు ఐద నాగరాజు, రాజయ్య, అంజయ్య తదితరులు ఉన్నారు. కరీంనగర్లోని ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి నాయకత్వంలో గట్టు దుద్దనపల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి గారితో పాటు హాస్పిటల్ సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రతత్వం, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులందరికీ ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య విశేష ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం హనుమాన్ స్వామి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై ప్రతిష్ఠించి
గ్రామంలోని ప్రధాన పూరవీధుల గుండా ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. యాత్రలో భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగించారు. గ్రామ మహిళలు ఇంటి ముందర హారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. శోభాయాత్రకు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పారవస్యంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ శోభాయాత్రను హనుమాన్ ఆలయం నుండి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా భక్తి వాతావరణంలో ముగిసింది. ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట, రామోజీపేట గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలన్నింటిలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు రద్దీగా కనిపించారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించబడగా సీతారాముల కళ్యాణ ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. గ్రామ యువత, మహిళలు ప్రత్యేకంగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా భజనలు, హరినామ సంకీర్తనలు గ్రామమంతా మార్మోగాయి. కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించబడగా వేలాది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని పండగ వాతావరణాన్ని మరింత రంగులమయంగా చేశారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, సంఘ సేవకులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భక్తుల విశ్వాసం, ఐక్యతకు నిదర్శనంగా ఈ శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం నిలిచిందని గ్రామ పెద్దలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రతత్వాన్ని పెంపొందిస్తాయని వారి అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఇల్లంతకుంట మండలంలో ఈ వేడుకలు భక్తి, ఆనందం, సంప్రదాయాల సమ్మేళనంగా అత్యంత ఘనంగా కొనసాగాయి. చాలా ప్రసిద్ధి అయినటువంటి వినోద శాస్త్రి గారి తనయులు రాజేశ్వర శర్మ గారు, సరోజనమ్మ గారు 20 సంవత్సరాలు సేవ చేసి వారు మోక్షం పొందినారు. బ్రహ్మశ్రీ కే రామాయణం వాల్మీకి నరసింహస్వామి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క క్షేత్రము హరికృష్ణ గారి యొక్క ఆప్తబంధువైన హరికృష్ణ గారు ఇక్కడ అన్నదానం చేస్తూ అన్నప్రసాదాన్ని అందరి భక్తులకు, మహావిష్ణు స్వరూపమైన భక్తులందరికీ తన ఇష్ట ప్రకారంగా మంచి భోజనం అందిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతమైన వైభవం నా చేతుల మీద ఆ స్వామి నెల నుంచి రోజు నుంచి మొత్తం పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. సుల్తాన్బాద్ మండలం ఐతరాజుపల్లి, బొంతకుంటపల్లి, కాట్నపల్లి మరియు ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామాల్లో మరియు సుల్తాన్బాద్ పట్టణంలోని శాస్త్రీనగర్, మార్కండేయ కాలనీ శుక్రవారం రోజున పలు రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే ఆలయాల్లో ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు, గ్రామ ప్రజలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే విజయరమణారావు గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపు పల్లకీ సేవ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మరియు ఇంధన ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడం సాధారణ ప్రజలపై భారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు
50 నుండి $60 మధ్య ఉన్న సమయంలో కూడా పెట్రోల్ ధర లీటర్కు 100 వరకు పెరగడం అన్యాయమని విమర్శించారు. ఈ కాలంలో ప్రభుత్వం సుమారు 25 నుండి 30 లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో వసూలు చేసిందని, ఆ డబ్బు ఎక్కడ వినియోగించబడిందో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్పీజీ గ్యాస్ కొరతపై వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దేశంలో కేవలం 1 నెలకు సరిపడే గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయనే వార్తలు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున చేరడం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పరిస్థితిని తీవ్రతను తెలియజేస్తున్నాయని వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలు పానిక్ మోడ్లోకి నెట్టే విధంగా పరిస్థితులు మారకూడదని, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి ఇంధన ధరలను తగ్గించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోరారు. LPG or fuel, the Prime Minister says that the price of consumers should not be increased because today the government has taken decision to reduce the central excise tax on petrol and diesel reduced by 10 rupees. एक्चुअली पिछले 10 साल में जब ऑयल बैरल $50 $60 पर बैरल था, गवर्नमेंट ने आम आदमी को पेट्रोल का खर्चा 100 रुपीज़ पर लीटर बना दी गई थी. पिछले 10 साल में ऑलमोस्ट 25 लाख to 30 lakh crores जमा किए, taxing the common man. And today they are trying to create a situation as if they are doing for the benefit of Aam Aadmi. When UPA government was there, when oil barrel cost was $100 a barrel, still the common man paid only 60 rupees per liter of fuel. But today, in the last 10 years, under the BJP governance, the common man has been taxed heavily in spite of oil barrel cost being extremely low, $50 per barrel. Aam Aadmi has paid 100 rupees a liter. So the government should answer where this 25 lakh to 30 lakh crore of rupees has gone and for whose benefit. This is the first point. Second point, today we are getting reports that there is huge LPG shortage. There is stock only for 1 month time, and we are seeing reports on social media that the public are going very scared. Even in Hyderabad, where I come from, Telangana, public are rushing to the petrol bunks trying to fill fuel because Modi ji in the parliament has said that कोरोना टाइम का क्राइसिस जो था अभी भी वही क्राइसिस जैसा दिख रहा है, वो बहुत डेंजरस सिचुएशन दिख रहा है एंड पब्लिक को एक క్రైసిస్ మోడ్ में डाल दिया, पैनिक मोड में डाल दिया. ये अच्छी बात नहीं है. పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సతీమణి పావని, కొడుకు గోపీకృష్ణ, కూతురు వైష్ణవి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. తాళ్ల రవి భక్తులకు మహా అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, అధికారులు, ధర్మకర్తలు, మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ధర్మకర్తలు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని తెలిపారు. ఆత్మీయులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ శ్రీరామనవమి చాలా అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో హరిహర క్షేత్రమైనటువంటి శ్రీ మల్లికార్జున శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో చాలా వైభవంగా శ్రీరామ కళ్యాణం చేసుకోవడం, భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకపోతే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి దేశ పరిస్థితులు కనుక చూస్తే రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం కంటే ఎక్కువగా దేశ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరమైన యుద్ధ వాతావరణము అలాంటి భయంకరంగా కనపడుతున్నాయి. మనం అందరం కూడా ప్రత్యేకంగా అందరం కూడా కలిసి ప్రార్థన చేయాలి. మామూలుగా దేశానికి చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు మనం ప్రశాంతంగా మన ఇళ్లల్లో, మన యొక్క గ్రామాలలో మనం ఇలాగ అంగరంగ వైభవంగా
కళ్యాణ మహోత్సవాలు చేసుకుంటున్నాము, ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే ముఖ్యమైనటువంటి జవాన్ అక్కడ ప్రత్యేకంగా ఉండడం వల్ల జవాన్లు ఎంతో అద్భుతంగా రాత్రనగా పగలనగా ప్రాణాలకి తెగించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు కనుకనే మన దేశం ఎంతో సురక్షితంగా ఉన్నది అని చెప్పవచ్చు. ఎన్నో దేశాలలో ఎన్నో రకాల అరిష్టాలు మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన స్థితులు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియలేనటువంటి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మాపూర్, అలుగునూరు, ఎల్ఎంటి కాలనీ, రామకృష్ణ కాలనీ, రేణుకుంట, పర్లపల్లి, ముగిలిపాలెం, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపాలెం, మక్తాపల్లి, వచ్చునూరు, కొత్తపల్లి గ్రామాల్లో రాములూరి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయాల కమిటీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడిని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకుల సమక్షంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ఆలయ కమిటీతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ అనంతరం అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ భవానీ చంద్రమౌళి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం బాగా జరిగింది. పట్టపల్లి గ్రామ ప్రజలందరూ, పాలకవర్గం అందరూ బాగా కృషి చేశారు. అన్నదానం కూడా మంచిగా జరిగింది. అన్నప్రసాదం అందరూ తీసుకున్నారు. ఈ ఆలయంలో ఈరోజు శ్రీ సీతారాముల వారి మహోత్సవానికి వచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు దాతలకు మరియు పాలకవర్గ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మన పర్లపల్లిలో వేయించేసినటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంలో పర్లపల్లికి సంబంధించినటువంటి ప్రతి గ్రామస్తులు అందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలతో పాల్గొని తర్వాత అన్న ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. ఈ సీతారామ కళ్యాణం ఒక్క రాముని కళ్యాణం కాకుండా లోక కళ్యాణార్థం చేస్తారు. అంటే ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో పంటలు మంచిగా పండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సమృద్ధిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మన పూర్వ సనాతన ధర్మంలో వచ్చిన ఆచారం ఏంటంటే ఈ రామ కళ్యాణాన్ని మనం ఒక ఊరి కళ్యాణంగా చేసుకోవడం అంటే వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. అదే ఆచారం ప్రకారం ఈరోజు మన పల్లెపల్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి యువకులు, పెద్దలు, అందరూ పిల్లలు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ పరిధిలోని ఎల్లబోతారం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోగా గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహోత్సవాన్ని కల్లారా వీక్షించారు. ఈ సందర్భంగా క్రీస్తు శకం కట్ల వీరారెడ్డి వెంకవ్వ గారు, క్రీస్తు శకం కట్ల మల్లారెడ్డి లచ్చవ్వ గార్ల స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు విరివిరిగా అన్నప్రసాదాలు అందించగా భక్తులు సంతోషంగా స్వీకరించారు. మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ దివ్య కార్యక్రమాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ కోరికలను మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కట్ల శ్రీనివాస్ రెడ్డి, మృణాలిని రెడ్డి, వారి పిల్లలు అర్జున్ రెడ్డి, ఆరాధ్య రెడ్డి, కట్ల ఉపేందర్ రెడ్డి, స్వాతి రెడ్డి, ధనుష్ రెడ్డి, కట్ల గౌతమ్ రెడ్డి, లక్ష్మి కుమారుడు కట్ల సందీప్ రెడ్డి, సంయుక్త రెడ్డి, వన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవలు అందజేశారు. గ్రామంలో ఈ మహోత్సవం ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపగా భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు అభినందించారు. శ్రీరామనవమి సందర్భంగా మన ఎల్లబోతారం గ్రామంలో
ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. దానికి ఊరి పెద్దలు మరియు మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి సహకరించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా అతి బ్రహ్మాండంగా మా విలేజ్లో జరుపుకున్నాము. దీనికి అందరూ భక్తులందరూ మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాములవారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల ఫ్యామిలీ. అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించిన పరివారం. వావిలాలపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరణ. ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాములవారి కళ్యాణం. గట్టు దుద్దనపల్లి గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.